హలో అండి, నేను మీ విజయ్. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. తలపై సారీ అండి, ఏమనుకోవద్దు. ఒక 2 months నుంచి నేను ఎటువంటి వీడియోస్ పెట్టడం లేదు. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఇప్పుడు నేను పూజలో లేనండి. అంటే ఈరోజు ఆదివారము, అమావాస్య ఉంది. ఈ అమావాస్య కోసమే మీకు నేను వీడియో పెడుతున్నాను. లేకపోతే ఈరోజు కూడా పెట్టేవాడిని కాదు. వర్క్లు ఉన్నాయి బాగా. జనాభా ఇక్కడికే వస్తున్నారండి. మెయిన్ అదే. దానివల్లే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయితే కానీ హైదరాబాదు రాలేనండి. అందుకని ఈ వీకెండ్లో వద్దామనుకున్నాను. కాకపోతే రేపు సోమవారం కానీ లేదంటే బుధవారం లోపల ఖచ్చితంగా వస్తాను. ప్లస్ ఈ వీడియో ఎందుకు పెడుతున్నానో మీకు చెప్పడానికి ముఖ్య కారణం ఉందండి. చాలామంది నాకు ఫోన్ చేసి మా ఇంట్లో ఇట్లా పరిస్థితి బాగాలేదు, మా ఇంట్లో ఇలాంటివి అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది, పిల్లలు చదవట్లేదు, ఇంకా అన్ని రకాల కష్టాలు ఉంటాయి కదండి. శని దోషాలు, పితృదోషాలు, నేను చెప్పాను కదా, సత్కర్మలు, గురువుని నిందించటము, అటువంటి దోషాలు. అంటే ఏ నింద పోయినా పర్వాలేదండి, గురు నింద మాత్రం పోదు. అది మహాశివుడే ఒప్పుకున్నాడు. వాళ్ళ శాపానికి వాళ్ళే గురైపోయారు. గురువు శాపం అంటే అంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని గురించి కాదండి వీడియో. ఈరోజు అమావాస్య గురించి పెడుతున్నాను. నిన్నే పెట్టింది అమావాస్య, చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా బ్రాహ్మణులకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పంచాంగం చేతిలోనే ఉంటుంది కాబట్టి. మిగతా వాళ్ళకి ముఖ్యమైన విషయం చెప్తున్నది, చాలా పర్టికులర్ విషయం అండి. కార్తీక మాసంలో ఆఖరి రోజు ఆదివారము, అనురాధ, విశాఖ, స్వాతి, ఈ 3 నక్షత్రాలతో కలిసి వచ్చిన ఆదివారం అమావాస్య. ఇది ఎన్నో ఏళ్లకు మాత్రం రాదండి. ఖచ్చితంగా ఈ 3 నక్షత్రాలు కలవడం అనేది ఎన్ని జాతకరీత్యా వచ్చే నక్షత్రాలు ఇవి. మిగతా అన్నీ మృగశిర, రోహిణి, ఇవన్నీ కామన్ అండి. అనురాధ అంటే మనకు అనుకూలమైనదండి. స్వాతి అంటే స్వప్నం ఫలంగా మనం అనుకున్న కళలన్నీ నెరవేర్చేది. విశాఖ అంటే మనం ఎదిగినంత ఎత్తు ఎదగలిగేంత శక్తినిచ్చేది. ఈ 3 కలిసిన అమావాస్య అంటే ప్లస్ ఆదివారం, అందులో కార్తీక మాసంలో చివరి రోజు. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నేను ఇది మీకు విడిగా చెప్పడానికి నా గ్రంథంలోంచి తీసి పేపర్లో చేసుకొని, అంటే పేపర్లోకి రాసుకొని టైమింగ్స్ ఉంటాయండి. టైమింగ్స్ కోసం పేపర్ రాసుకోవాల్సి వచ్చింది. దయచేసి గమనించగలరు. అమావాస్య అంటే చాలామంది భయపడతారండి. ఇంటికి దిష్టి జరుగుద్ది, ఏదన్నా భూతభేత పిశాచాలు ఇంట్లోకి వస్తాయి. అనేది కరెక్ట్ కాదండి. క్షుద్రోపాసన చేసేవాళ్ళు ఒక క్షుద్రానుదలు అంటే అమావాస్య, పౌర్ణమి చేస్తారు. అది కరెక్ట్ కాదండి, అది నిజం కాదు. అవన్నీ మూఢనమ్మకాలండి, మీరు నమ్మొద్దు. అవి అమావాస్యలకే చేస్తారు, పౌర్ణమికే చేస్తారు. 3 పున్నములు ఉంటాయి, 3 అమావాస్యలు ఉంటాయి, అన్నీ వట్టిదండి. చేసేవాడు ఏ రోజైనా చేయొచ్చండి, దానికేం పెద్ద విషయం కాదు. అదంతా వదిలేయండి, తాంత్రిక పరంగా చేసేవాళ్ళు వదిలేయండి. కానీ ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైన రోజు అండి. మీకు మామూలుగా సంవత్సరికం అంటారు కదా, చనిపోయిన వాళ్ళు పితృదేవతలకు సంవత్సరం 11 నెలలు. ఆ 11 నెలలు చేయకపోయినా ఇలాంటి అరుదైన అమావాస్యల్లో ఒక్కరోజు చేసిన 8 సంవత్సరాల ఫలితం ఉంటుందండి. దాని తగ్గ విశేషం చెప్తాను వినండి. అమావాస్యకు తగ్గ ఫలితం. స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలతో కలిసి వచ్చిన అమావాస్య అంటే శనివారం ఉదయం 9:16 మొదలైంది. ఈరోజు అనగా ఆదివారం 12:17 వరకు అనురాధ నక్షత్రంలో ఉంటుంది. ఈ 3 నక్షత్రాల కలయిక చివరి కార్తీక మాసం, పైగా అమావాస్య. ఇటువంటి అమావాస్య ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఇది మంచి మీకు అవకాశం. ఇది ఎలా అంటారా, దయచేసి ఈరోజు 12-15 మీ పితృదేవతలకి ఏదైనా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండాల్సిన అవసరం లేదు. మీరు వండుకున్న అన్నము, కూర
ప్లస్ ఇంకోటి వాళ్ళకి నచ్చింది ఏదైనా ఉంటే, ఎట్లా సండే ఏదైనా నీసో గీసో ఉంటుంది కాబట్టి ఎవరైనా వండుకుంటారు. తెలంగాణ వాళ్ళు కానీ, హైదరాబాద్ వాళ్ళు కానీ, మిగతా ఊళ్ళో ఎక్కడైనా సరే ఆదివారం అంటే కామన్గా నీసు ఉంటుంది. ఈరోజు వాళ్ళకి మొదటి అన్నము 3 సార్లు, మొదటి కూర 3 సార్లు, చట్నీ చేస్తే చట్నీ, పచ్చడి చేస్తే పచ్చడి, ఫ్రై చేస్తే అంటే తాలింపు లాంటిది ఏదైనా చేస్తే అది 3 రకాలతో కానీ 5 రకాలతో కానీ కాకి అన్నం పెడితే 8 సంవత్సరాల ఫలితం ఉంటుందండి. వాళ్ళకి 8 సంవత్సరాల శాపగ్రస్తమైన కొన్ని చెప్తా వినండి. అవి పితృదోషాలు, నరఘోష, వ్యాపారాభివృద్ధి, వాహనాభివృద్ధి, ఎవరైనా మంత్ర సాధకులు ఎవరైనా ఏదైనా చేసుంటే, పిల్లలు పుట్టని వాళ్ళు, కర్మఫలం అనుభవిస్తున్న వాళ్ళు, సత్కర్మలకి గురైన వాళ్ళు, దాంట్లో నిషేధించబడ్డది ఒకటే అండి, గురుదోషం, గురు దూషణ, గురు శాపం. ఇదొక్కటి తప్పించి మిగతా ఎన్ని దోషాలున్నా, ఎన్ని కర్మలున్నా, ఈరోజు ఎవ్వరు 12 గంటల 17 నిమిషాల లోపల పితృదేవతలకు భోజనాలు పెడతారో వాళ్ళందరికీ ఇవన్నీ దోషాలు పోయే అవకాశం ఉందండి. నాలాంటి వాళ్ళ అవసరం కూడా మీకు ఉండదు. ఏ గురువుని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఏం తాంత్రికుడిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఏ దేవస్థానానికి వెళ్ళి అమ్మవారి కాలి మీద పడాల్సిన అవసరం కూడా లేదండి. అమావాస్య అంటే లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి వాహనం ఎవరికి ఎంతవరకు తెలుసండి? 2 ఏనుగులు ఉంటాయి, అవే అనుకుంటారు. కాదండి, గుడ్లగూబ ఆమె వాహనం. దీంట్లో కొంచెం ముందుగా తెలిసి ఉండొచ్చు, కొన్ని వీడియోలు నేను చెప్పాను. గుడ్లగూబ అమావాస్యకి ముఖ్య కారణం. లక్ష్మీ ప్రసన్నం కావాలనుకున్న వాళ్ళు, వ్యాపార అభివృద్ధి డల్లుగా ఉన్నవాళ్ళు దిష్టిలు తీయొద్దండి. చాలామంది దిష్టి తీస్తారు. నేను నా ఇంటికి తీయను, తెలుసా? అమావాస్య అంటే దిష్టి కాదండి, లక్ష్మీ ప్రసన్నం. అది చాలామందికి తెలియదు. చాలామందికి కాదు, 99 మందికి తెలియదు, ఒక్కరికే తెలుస్తుంది. అది ఒక బ్రాహ్మణుడికి, ఒక నిజ గురువుడికి. మిగతా వాళ్ళందరూ గుమ్మడికాయలు అవి కట్టండి, ఈ కట్టండి, ఎర్ర ఎర్ర చీరలు అది కట్టండి, పటిక కట్టండి, కొబ్బరికాయ కట్టండి, పసుపు కుంకలు కట్టండి, తాయెత్తులు కట్టండి అంటారు. కట్టకూడదండి, చాలా తప్పు. ఒకవేళ మీ ఇంటి ముందు ఉంటే దయచేసి తీసేయండి. ఈ వారం కాకపోయినా రేపు వచ్చే అమావాస్యకైనా సరే తీసేసేయండి. ముందుగా తీసేసి పెట్టుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దోషాలు ఎలా పోవాలి అనేది దీని మీదే రాస్తుందండి గ్రంథంలో. నేను తీసుకున్నాను. ఆదివారం ఈ 3 నక్షత్రాలతో కలిసిన చివరి కార్తీక మాసం, పైగా ఆదివారం కాబట్టి దయచేసి ఈరోజు 12 గంటల 17 నిమిషాల్లోగా మీ పితృదేవతలను పిలిచి మీరు వండిన ఆహారాన్ని నివేదన చేసి, అంటే వాళ్ళ పేర్లు తలుచుకొని బయట ఇస్తర్లో గోడ మీద పెడితే కాకి కానీ, పక్షి కానీ, అంటే వేరే ఇతర జంతువులు, అంటే కుక్క దాక్కుండా గోడ మీద పెట్టాలండి. అంటే పితృదేవతలకు సంబంధించింది కాలభైరవుడు ముట్టకూడదు. పక్షి కానీ, ఉడతైనా సరే, గోరింకైనా పర్వాలేదు, చిలకైనా పర్వాలేదు, ఇవి పెడితే మీకు వ్యాపారంలో దెబ్బతిన్నామండి, లాస్ అయిపోయాం అని చెప్పి నాకు కాల్ చేసిన వాళ్ళైతే కానీ, ఇతర సమస్యలు కొంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైతే కానీ ఉన్నాయో, ఈ వ్యాపార అభివృద్ధి, ధనాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, సకల దోషాలు 9 దోషాలు నివృత్తి అవుతాయండి. ఒక గురు శాపం మాత్రం నివృత్తి అవ్వదు. గురువు నుంచి కొంతమంది నాకు పెట్టినారు, నేను కొన్ని శక్తుల్ని వాళ్ళ మీద ప్రయోగించాను. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, వాళ్ళు సర్వనాశనం అయిపోయినారు. నేను మంచిగా ఉన్నా, వాళ్ళ జోలికి నేను పోలే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ నన్ను ఎట్లా అంటే అట్లా బూతులు కామెంట్లో తిట్టారు. వాళ్ళు క్రిస్టియన్సో, మరి తెలుగు వాళ్ళో, మరి ఇంకా ముస్లిమ్సో మనకు తెలియదండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు మొత్తం మీద. కానీ నేను యూట్యూబ్లో కనపడడం వల్ల తిట్టారు. వాళ్ళ మీద 1కి 4 సార్లు ఛాన్స్ ఇచ్చాను. బాబు ఇది కరెక్ట్ కాదు, నీ జోలికి నేను రాలేదు, నా జోలికి నువ్వు రావద్దని చెప్పా మంచితనంగా. వినలేనప్పుడు ఏముంది, కర్ణయక్షిణి కాదండి, కనక్కుట్టి సైతం ప్రయోగం చేసి వదిలేసాం. అది మాకు ప్రయోగం అంటే పూజ చేసి వదలాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నాలిక పైనే ఉంటుంది తాంత్రికము. మంత్రం ఎలా పఠిస్తామో యంత్రం చేతితో రాయాలి, అది చేతికి సంబంధించింది. మంత్రం ఎట్లా పఠిస్తామో అట్లాగే తాంత్రికాన్ని కూడా నోటితోటే పఠిస్తాం. ఆ పఠించిన మంత్రాన్ని వాళ్ళ
ఎవరున్నారో కామెంట్ వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళ 3 నెలల్లో అది విషయము, వాళ్ళ సంగతి వదిలేయండి. ఈ అమావాస్య ధనాభివృద్ధిని తెచ్చిపెడుతుందండి. ఈ అమావాస్య కాకుండా ప్రతి అమావాస్య చేస్తే ఏ గురువు దగ్గరికి ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అట్లానే దేవుని తక్కువ చేయట్లేదండి. ప్రతి గింజ మీద భగవంతుడు తన పేరు రాసే ఉంటాడు, ఈ గింజ వాడికి చేరాలని. కాకపోతే ఈ అమావాస్యకి ఏంటంటే పితృదోషాలు, పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు పుట్టి చనిపోతున్న వాళ్ళు, గురువులు కలిసి ఆ తాయెత్తు ఈ తాయెత్తు కట్టించుకుని వాళ్ళకి ఒక 50,000 ఇచ్చి 1,00,000 ఇచ్చి ఇట్లా చేసుకుంటున్న వాళ్ళకి ఇది మంచి ఉపయోగకరమైనదండి. ఉదయాన్నే పెడుతున్నాను, మీరు మధ్యాహ్నం లోపల వంట చేసుకుంటారు. ఆ వంట ఏదో ఒక అరగంట ముందు చేసుకుంటే మీకు 12 నుంచి 12, 17 నిమిషాలు, 17 నిమిషాల్లో 2 నిమిషాలు ముందు పెట్టినా మీకు లెక్కలోకి వస్తుందండి. తర్వాత అది 1 గంట అయినా పర్వాలేదు, 2 నిమిషాలు ముందు పెట్టినా అంటే 12, 15 నిమిషాలకు మీరు ఎంత 3 స్పూన్లతో రైసు, 3 స్పూన్లతో కర్రీ, 3 స్పూన్లు సేమ్ అంటే మనం తిని పెట్టకూడదు, వండినట్టే ఉన్నాయి దాంట్లో ఒక ఇస్తర్లో వడ్డించి టీ గ్లాస్ అంత దాంట్లో వాటర్ తీసుకొని శుభ్రంగా 3 సార్లు ఆ గోడ మీద చల్లి తర్వాత ఈ ఇస్తర్ని పెట్టి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అంటే మనం తాగని వాటర్, బోర్లోది కానీ మినరల్ వాటర్ కానీ ఏదైతే అది ఫ్రెష్గా ఉండాలి. మనం ముట్టుకొని ఉండకూడదు ఆ వాటర్ని, అంటే మనం తాగి ఉండకూడదు, బిందులోంచి తాగకూడదు, ట్యాప్లోంచి అయినా పట్టుకొని తీసుకొని వచ్చి ఆ గ్లాస్తో పాటు అది పెట్టేయాలండి. వాళ్ళకి ఏదైనా ఇష్టమైనవి ఉన్నాయంటే అవి ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు, అది మీ ధర్మం. అది ఇది పితృదేవతలకు సంబంధించి ఈ నివేదన ఎప్పుడు ఇస్తారో మీకు అప్పటి నుంచి నెక్స్ట్ సండేనే, ఈరోజు సండే కదా, నెక్స్ట్ సండే లోపల ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటుందండి. ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు, పోనీ అన్నీ బాగుండి వాహన పరంగా ఇబ్బంది పడుతున్నారు, ఏది బాలాక ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు, సకల దోష నివారణం ఈ ఆదివారం. సరేనా అండి? సర్వే జన సుఖినో భవంతు. వస్తానండి, దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, ఓకేనా? నేను ఈ 2 months ఎందుకు వీడియో పెట్టలేదంటే కేరళ వెళ్ళాల్సి వచ్చిందండి. నేను రాత్రి దిగాను, నెల్లూరు అయితే వానలతోటి గందరగోళంగా ఉందండి, ఏం పనులు జరగట్లేదు, ఎక్కడికి పోవడానికి రావట్లేదు. అందుకే కొన్ని కొరియర్స్ కూడా ఆపేశాను. ఉయ్యూరు ఒక కొరియర్ పోవాలి, ఆ కొరియర్ కూడా ఒకటి ఆగిపోయిందండి నా కాడ. యంత్రాలు కూడా పంపించాలి, అవి కూడా ఆగిపోయినాయి. దయచేసి మీరు ఏమనుకోవద్దు, పంపిస్తానండి అటు ఇటుగా. అట్లా వాన కదలనివ్వట్లేదండి. మీకు పూర్వవైభవం కావాలి, మేము బాగుండాలి, బాగా బతకాలి, ఏ గురువుల దగ్గరగా పోకూడదు, పైసా కూడా మనం చేయకూడదు, అనుకున్న కోరికలు తీర్చే సకల దేవతానుగ్రహం ఈరోజు ఉంటుందండి. అది సకల దేవతలు ఇస్తారు, తర్పణం ఇస్తారు. ఈరోజు గంగాదేవికి తర్పణం ఇస్తారు సకల దేవతలు ఈరోజు. ఆ తర్పణంలో మీ తర్పణం కలిస్తే అది మహాతర్పణం అవుతుంది. 8 సంవత్సరాలు పితృదేవతలు సంతోషిస్తారు. ఈ 8 సంవత్సరాలు మీకు శుభయోగాలు వర్తిస్తాయి ఈ ఒక్కరోజు పెట్టడం వల్ల. అట్లాగే ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం కానీ పెట్టగలిగితే ఏ గురువు అవసరం లేదు, ఏ తాంత్రికుడు అవసరం లేదు, ఏ మాంత్రికుడు అవసరం లేదు, నా బోటి ఎదవలు కూడా అవసరం లేదు. సరేనా? సర్వే జన సుఖినో భవంతు. చెప్పింది దీన్ని చేసుకుంటారని, చేసుకోలేని వాళ్ళైతే ఇది చాలా అరుదైందండి. ఈ వీడియో అందిన వాళ్ళు మాత్రం చాలా లక్కీయే. కానీ నోటిఫికేషన్గా చేసుకున్న, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా, ఇలాంటి రేర్వి నేను వదులుతూ ఉంటానండి. పర్టికులర్గా 2 నెలల నుంచి వీడియోస్ పెట్టకపోయినా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. కాకపోతే అంటే కొత్త వీడియోలు చూస్తున్నారు కానీ పాత వీడియోలు చూడటం లేదు. ఆ పాత వీడియోలు కూడా చూడండి, కిందకి స్క్రోల్ చేసుకొని చూడండి దయచేసి. అప్పటికి నేను వీడియోలు పెడతాను. నేను లేను, కేరళ వెళ్ళాల్సి వచ్చింది మా గురువుగారి దగ్గరికి. ఆయనకు వచ్చి 182 years, అంటే 182 సంవత్సరాలు ఆయన ఏజ్. ఇంకా ఎక్కువే, నేను తక్కువ చెప్పానండి, అబద్ధం అనుకోండి, ఇంకా ఎక్కువే. నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు, శని దోషాలు ఇలాంటివి ఉన్నాయి. కానీ కుజదోషానికి నివారణ లేదు. యంత్రభేదన, మంత్రభేదన తప్ప ఇంకేమీ లేదు. ఈ ఆరోగ్యం అయితే ఉంటుందండి, నక్షత్ర బలం ఉంటుంది, రాశి చక్రంలో దోషాలు ఉంటే అయిపోతావి.
ధనాభివృద్ధి ఉంటుంది, వ్యాపారాభివృద్ధి ఉంది. స్వగృహం అంటే మీరు సొంతగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఎన్నో సంవత్సరాల నుంచి అది కూడా ప్రాప్తి అవుతుంది. అంటే మీ చక్రము ఇలా ఉండేది ఇలా తిరుగుతుంది, యాక్టివేట్ అనమాట. గడియారం వెనక్కి తిరిగి ఒకసారి 12 మీదకి వస్తే మళ్ళీ అదే తిరిగి మళ్ళీ 12 మీదకి వస్తుంది కదా. అట్లాగా మన జీవితంలో పోగొట్టుకునేవన్నీ తిరిగి మళ్ళీ రాబట్టుకునే ఒకే ఒక మార్గం ఈ అమావాస్య. సరేనా అండి? ఇది దేవతానుగ్రహం కలిగిన అమావాస్య. ఇది ప్రతి ఒక్కటి అమావాస్య ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. కానీ ఇంటి ముందు కొబ్బరికాయలు దిష్టి తీసుకొట్టడము, గుమ్మడికాయలు దిష్టి తీసుకొట్టడము ఇదంతా ఒట్టిదండి. నెలకోసారి అమావాస్య వస్తుంది, నెలంతా దిష్టి తగులుతుందా మీకు? ఏం సంపాదించారని దిష్టి తగులుతుందని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏం సంపాదించారు? పోనీ ఎవరినన్నా ఏమన్నా మోసం చేశారా? లేదు కదా. బయట పడిపోయేవాడు చూస్తాడు. కాదండి, మనిషి కంటి చూపుతోటే నల్లరాయి పగిలిపోద్ది ఏదో చెప్తుంటారు. మరి అయితే ఆ పొక్కులే నల్లలు పెట్టి ఆ రాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మనిషి దిష్టి పెట్టేస్తే నలుగురు చూస్తే ఆ రాయిని పగిలిపోవాలిగా. ఎందుకండి ఇవన్నీ నమ్ముతారు? నమ్మకండి, నిజాన్ని తెలుసుకోండి. సైన్స్ ఉంది కాదనలా, సైన్సు చిన్న మొలక మాత్రమే. దీనికి ముందు పుట్టిన తాత ఈ తాంత్రికం, మాంత్రికం, యాంత్రికం. సరేనా? దీన్ని గౌరవించండి. మంత్రంతో ఒక యాగంతో వర్షాన్ని కురిపించవచ్చు, ఒక యాగంతో పుత్రులకి జన్మనివ్వచ్చు. అంటే ముందు నుంచి గర్భం రాకపోయినా ఒక యాగ ఫలంతో తను గర్భవతి కావచ్చు. అట్లా ఉంది. కానీ సైన్స్ ద్వారా ఇప్పుడు గర్భవతులు ఎలా అవుతున్నారండి? వేరే లెక్కలో అవుతున్నారు. అది ఆ బిడ్డ మీ బిడ్డ ఎట్లా అవుతుంది? తల్లిదండ్రులకు పుడుతుందా? కాదు కదా. యాగఫలంతో పుత్రకామిష్టి యాగము అంటారు దాన్ని, తెలుసా? అలాంటివి ఇవి. సరేనా? మంత్రశాస్త్రము రాములు వారే ఆచరించారు. అశ్వమేధ యాగం లాంటిది ఆయన ఆలోచించాడు. బలి చక్రవర్తి ఆయన ఆలోచించాడు. ఈ యాగాలు చేశారు, హోమాలు చేశారు, సకలం చేశారు. అంటే వాళ్ళకంటే మనం ఎక్కువ వాళ్ళమా, తక్కువ వాళ్ళమా? వాళ్ళు చేసిందంత తప్ప అండి? లేదు కదా. ఆలోచించండి. ఈ శాస్త్రం పుట్టి కొన్ని లక్షల ఏళ్ళ సంవత్సరాలు అవుతుందని చెప్పి పూర్వగంధాల్లో ఉన్నాయి. పురావస్తు శాఖ కూడా చెప్తుంది. అర్థమవుతుందా? ఈ సైన్స్ పుట్టి ఎన్ని రోజులు అవుతుందండి? ఇది పసిబిడ్డ, 10 నెలల బిడ్డ లాంటిది అన్నమాట సైన్స్. డాక్టర్ కూడా దండం పెట్టుకుని బయటికి లోపలికి వెళ్తాడండి ఆపరేషన్ థియేటర్లోకి. భగవంతుడు ఆ మనిషిని భగవించాడు. మరి భగవంతుడు ఎందుకండి? డాక్టర్ చదివినప్పుడు డాక్టర్కి అన్నీ తెలుసు కదా. అన్ని లక్షలు పోసి అంత ఖర్చు పెట్టి అన్నీ చేస్తాడు కదా. బ్రెయిన్లో లెఫ్ట్ ఎలా ఉంటుంది, రైట్ ఎలా ఉంటుంది అన్నీ వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడ్డాయండి? ఒక తల్లి గర్భంలో ఒక కణం వల్ల కాళ్ళు, చేతులు, వేళ్ళు, ముక్కు, నవరంధ్రాలు పుట్టి ఎముకలతో పాటు మనిషి ఒక జీవుడు ఎలా బతుకుతున్నాడు, లోపల ప్రాణం ఉన్న వ్యక్తి లోపల ఎలా బతుకుతున్నాడు. బయట మనం 10 నిమిషాలు ఇలా ముక్కు మూసుకుంటే ఊపిరి ఆడక వస్తాము. ఆ వాయువు అనేది ఎలా వెళ్తుంది? ఆ బిడ్డకి ఎలా అందుతుంది చెప్పండి? లోపల ఎవరైనా డాక్టర్లు మాస్క్ పెడుతున్నారు ఆ బిడ్డకి? పెట్టట్లేదుగా. ఆ నీటిలోనే, ఆ ఉమ్మ నీరులోనే, మలమూత్రాల్లోనే మునుగు తేలుతా ఆ అబ్బాయి ఊపిరి ఎలా పీల్చుకుంటున్నాడు? మనం 2 లీటర్ల నీళ్ళు ఎక్స్ట్రా తాగితేనే పట్టు ఉబ్బిరు పిచ్చేసి చచ్చిపోతాం. మరి అన్ని నీళ్లు తాగేసిన బిడ్డ ఎలా బతుకుతున్నాడు? ఆలోచించండి. దేవుడు ఉన్నాడు. దేవుడు తన పని తను చేసుకోబోతుంటాడు. మనమే తప్పులు చేస్తాం, పక్కవాడిని మోసం చేస్తాం, తీసుకున్న డబ్బులు ఎగ్గొడతాం. మర్చిపోయి ఎట్లాగే రావులపాలెం రవి, కొత్తపేట అబ్బాయిది. ఎవరైనా రావులపాలెం కానీ తెలిసిన వాళ్ళు, కొత్తపేటలో తెలిసిన వాళ్ళు దయచేసి నాకు కాల్ చేయగలరు. ఆ అబ్బాయికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ రివీల్ చేస్తాను నేను. కొంచెం ఆ అబ్బాయి నాకు చిన్న ద్రోహం చేశాడు మనీ పరంగా. చాలా కష్టాల్లో ఉన్నాడు, నాకు ఆ డబ్బులు తీసుకున్నాడు. రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళ ఇల్లు నాకు తెలుసు. కాకపోతే ఎందుకు పోవట్లేదంటే వాళ్ళ ఆడవాళ్ళ ముందు గౌరవం పోతుంది. కొత్తపేటకు సంబంధించిన వాళ్ళు, రావులపాలెం సంబంధించిన వాళ్ళు నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కొత్తపేట
ఐస్ ఫ్యాక్టరీ ఉందంట. ఐస్ ఫ్యాక్టరీలో పోయి రవి ఆ అబ్బాయి పేరు, ఆ ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ వైఫ్ వచ్చి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఈ అబ్బాయి వచ్చి కొబ్బరి ఒలుపుడికి వెళ్తాడు. ఆ కొత్తపేట వాళ్ళు, రావులపాలెం వాళ్ళు ఎవరైనా చూసి దయచేసి వెళ్ళగలిగితే ఆ అబ్బాయి బతుకుతాడు. సరేనా? మీ వల్ల ఆ పుణ్యం మీకే. అది నేను వీడియోలో పెట్టానండి ఆల్రెడీ, 1-2 వీడియోలు పెట్టాను, కానీ రెస్పాండ్ ఇవ్వలేదు, స్విచ్ ఆఫ్ వేస్తున్నాడు. ఆ మనీ పరంగా తను అడిగిన టైం కంటే నేను 6 నెలలు ఎక్స్ట్రా ఇచ్చాను. నో ఇంట్రెస్ట్ అని, నేను డబ్బులు వడ్డీకి ఇవ్వలేదు. వాళ్ళ నాన్నగారికి బాగాలేదు అంటే మా ఆవిడ వద్దంటున్న 50,000 రూపాయలు స్పాట్ ఆన్ ద స్పాట్ ఫోన్పే కొట్టానండి. ఇప్పుడు నో రెస్పాన్స్. అడగడానికి మాత్రమే నాకు సహాయం చేయండి. ఇస్తాడో ఇవ్వడో తర్వాత సంగతి. సరేనా? కానీ ఎవరు పోయినా పోకపోయినా పర్వాలేదండి. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడా, ఆయనకి హెల్ప్ చేస్తే అనుకున్న వాళ్ళు మాత్రం పోవద్దండి దయచేసి. ఏమో రేపు మీకు నా అవసరం రావచ్చు. ఆ రోజు మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారన్నది నాకు తెలుస్తుంది కదా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో మీరు చెప్తారు కదా. ఎక్కడి నుంచి వస్తారో మీరు నాకు తెలుస్తుంది కదా. ఆ రోజు ఈ వీడియో అందలేదా అని నేను అడిగినప్పుడు మీరు సమాధానం నాకు చెప్పాల్సి వస్తుంది. సరేనా? అది కొత్తపేటలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ ఇంటికాడికి మొబైల్ అన్నా తీసుకుపోయి నాకు కాల్ చేయండి. స్విచ్ ఆఫ్ వేసి సిమ్ తీసి పక్కన పెట్టేస్తున్నాడు. సరేనా? ఉంటానండి. బాయ్. సర్వే జన సుఖినో భవంతు. ఈ ఆదివారాన్ని ఉపయోగించుకోండి.